మధ్యతరగతి వాళ్లకు గడ్డు కాలం నడుస్తుంది. కూరగాయల ధరల నుంచి మొదలు పెడితే పెట్రోల్, డీజిల్, ఫ్రూట్స్ ఇలా ఇప్పుడు మసాలా దినుసులు కూడా రోజుకో ఇంత పెరుగుతున్నాయి. దీంతో మార్కెట్కు వెళ్లాలంటేనే ఒకంత ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. మిడిల్ క్లాస్ పబ్లిక్ ని భయపెట్టిస్తున్నా ఘాటెక్కిస్తున్న మసాలా దినుసులు ఈ 6 నెలలలో ఏ విధంగా పెరిగాయో గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మరిన్ని విషయాలను తెలుసుకుందాం. ప్రజెంట్ మనం ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాము. సో ఈ మార్కెట్లో కంప్లీట్గా ఒకవైపు కూరగాయల షాప్స్ ఉంటాయి, ఇంకొక వైపు మనకి కంప్లీట్గా నిత్యావసర సరుకులు ఉంటాయి. మరి ఈ షాప్లో మనకి కావాల్సిన ఘాటెక్కిన మసాలా ధరలు, అట్లాగే మసాలాలు ఏ ఏ రకాలు ఉన్నాయన్న విషయాలను మనకు షాప్ నిర్వాహకులు ఉన్నారు, మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, సో మసాలాలు ఎట్లా ఉన్నాయి మీ దగ్గర, ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఎట్లున్నాయి, 6 నెలల రేట్స్ ఎట్లా పెరిగినాయి ఏంటి? మసాలాలు రేట్లు 6 నెలల్లో చాలా రేట్లు పెరిగినాయి. మా దగ్గర ఈ నిత్యావసర కిచెన్లో వాడుకునే ఐటమ్స్ అన్నీ లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా, మిరియాలు, లవంగాలు, జాపత్రి, జాజికాయ అన్ని రకాల మసాలాలు కూడా బాగా ఈ 5-6 నెలల నుంచి పెరుక్కుంటూ వస్తున్నాయి. ఫంక్షన్స్కు కొనాలంటే కూడా భయపడి జంకిపోతున్నారు. 2500 రూపాయల వరకు కిలో జాయపత్రి ఉంది. 1800 ఉండే, 1800 నుంచి 2500 వరకు వచ్చింది. మిరియాలు 450 నుంచి 800 వరకు వచ్చింది. ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇలాచి ఇప్పుడు ప్రజెంట్ 2200, 2300 కిలో ఉంది. ఇదివరకు 1800 ఉండే, అన్ని పెరిగిపోయినాయి. జీలకర్ర 175 నుంచి 800 వరకు వచ్చింది. మళ్ళీ 800 నుంచి ఇప్పుడు 400, 375 వరకు వచ్చింది. జీలకర్ర కొంచెం తగ్గింది. ఇవన్నీ చాలా విపరీతంగా బీభత్సమైన రేట్లు ఉన్నాయి. ఇక ప్రతి ఆదివారం నాన్ వెజ్ వండని కుటుంబం ఉండదు కాబట్టి మసాలాలు అంటేనే భయపడిపోతారు. వెజిటేరియన్ బిర్యానీలు చేయాలన్నా మసాలే, నాన్ వెజ్ బిర్యానీ చేయాలన్నా మసాలాలు. కాబట్టి ప్రతి కిచెన్లో మసాలాలు కంపల్సరీ ఉండాలి. అవి ఉండాలంటే భయపడిపోతున్నారు ఈ రేట్లను చూసి. మీరు అన్నట్టు నాన్ వెజ్ తినాలన్నా, గట్టిగా ఏదన్నా మసాలా కూరలు వండుకోవాలన్నా, గుత్తొంకాయ కావచ్చు, లేదంటే మసాలా పెట్టి బెండకాయ కావచ్చు, వంకాయ కావచ్చు, ఇట్లా వండుకుంటుంటారు. సో అలాంటి వెజిటబుల్ కూరల్లో కూడా మసాలాల్లో లేనిది కొంత స్మెల్ కావచ్చు, రుచి కావచ్చు రాదు, ఆ ఫ్లేవర్స్. సో ఆ ఫ్లేవర్స్ లేకుండా తినడం అనేది కామన్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో చాలా వరకు దూరంగా ఉంటున్నారు సో పేద మధ్య తరగతి వాళ్ళు. సో ఇక్కడ వరకు వచ్చినప్పుడు రేట్స్ ఒక్కసారన్నా మిమ్మల్ని అడిగి మళ్ళీ వెనక్కి తగ్గుతున్నారా, లేదంటే ఫుల్గా ఒక 100% కొనే దగ్గర 50% కొనే అడ్జస్ట్ అవుతున్నారా? ప్రతిదీ కస్టమర్ వినియోగదారులు రేట్లు అడుగుతారు. రేట్లు అడిగి 100 గ్రాములు ఇలాచి అనే బదులు రేట్ చెప్పగానే 50 గ్రాములు ఇవ్వండి సరిపోతుంది లేండి, 50% తోటి అడ్జస్ట్ అవుతారు. మసాలా వేయకుండా ఏ వెజిటేబుల్ కర్రీ కానీ, నాన్ వెజిటేబుల్ కర్రీ కానీ, నాన్ వెజ్ కర్రీ కానీ ఏమైనా కూడా మసాలా వేయకుండా జరిగే పని కాదు. నోటికి టేస్ట్ కూడా దొరకదు. కాబట్టి ఖచ్చితంగా కొంటూరు కానీ సాటిస్ఫాక్షన్గా లేరు. 1/2 కిలో మసాలా కొనేది 100 గ్రాములు కొనుక్కొని వెళ్ళిపోతారు. అంటే వారానికి 2 రోజులు మసాలా కూరలు చేసేది ఒక్క రోజుతోటే సరిపుచ్చుతున్నారు. అంతవరకే తప్ప అసలు కొనకుండా ఉండాలంటే అసలు జరగని పని. కుటుంబాలు కానీ బాధపడుతున్నారు ఈ మసాలా రేట్లు చూసి. వినియోగదారులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ రేట్లు తగ్గితే వినియోగదారులు హ్యాపీగా ఉంటారని మేము అనుకుంటున్నాం. మొత్తానికైతే ఈ 6 నెలలలో పెరిగిన మసాలా రేట్లతో అయితే బిజినెస్ చాలా వరకు తగ్గిందనేసి షాప్ నిర్వాహకులు చెప్తున్నారు. మరొక షాప్కి వెళ్దాం, అక్కడ రేట్లు ఎట్లున్నాయి, అక్కడికి వచ్చే కస్టమర్లు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. అన్న, ఈ 6 నెలలలో మసాలా దినుసులు కావచ్చు, అంటే సుగంధ ద్రవ్యాలు ఎస్పెషల్లీ ఎట్లా రేట్లు పెరిగినాయి? సో ఎస్పెషల్లీ ఈ 6 నెలలలో కడుపు నిండా సామాన్య మధ్యతరగతి పబ్లిక్ తినేటట్టు రేట్లు ఉన్నాయా? ఏవీ లేవమ్మా. ఇప్పుడు రేట్లు అన్నీ పెరిగినాయి. మసాలాలు అయితే చాలా ఎక్కువగా పెరిగినాయి. అలా అని కాదు, పప్పులు కూడా అదే రేట్లలో ఉన్నాయి, అన్నీ అవే రేట్లలో ఉన్నాయి. రేట్లు అయితే అన్నీ పెరిగినాయి, కానీ ఎవరు సాటిస్ఫాక్షన్ లేరు రేట్లలో. ఎవరు సరిగ్గా కొనుక్కోవడం కూడా లేదు. అందరూ 100 గ్రాములు కావాల్సింది 50 గ్రాములు 20 గ్రాములతో అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అంతే అన్న, రేట్స్ ఎట్లున్నాయి అంటే ఇక్కడ హోల్సేల్ షాప్ అని వస్తారా, లేదంటే రీటైల్కి అమ్ముతారా మీ దగ్గర? సో మసాలా రేట్లు ఎట్లున్నాయి, మీరు ఎక్కడి నుంచి ఖరీదు చేస్తారు? హోల్సేల్ అండ్ రీటైల్ రేట్స్ ఉంటాయి మన దగ్గర. మనమైతే బేగంబార్ నుంచే ఖరీదు చేస్తాము. కొన్ని ఐటమ్స్ కొన్ని వైజాగ్ నుంచి, కొన్ని రాజమండ్రి నుంచి వస్తుంటాయి కొన్ని. ఇప్పుడు మనము ఎస్పెషల్లీ నాన్ వెజ్ వండుకోవాలంటేనైతే ఖచ్చితంగా మసాలా ముద్ద ఉండాల్సిందే. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కావచ్చు అంటే లవంగాలు, ఇలాచి, పట్ట, షాజీరా ఇట్లాంటి ఐటమ్స్, ఎస్పెషల్లీ ఆకు, బిర్యానీ ఆకు అంటారు, మిరియాలు కావచ్చు. సో ఇట్లాంటి రేట్స్ ఎట్లున్నాయి? మొన్నటి వరకు ఎండుమిర్చి కూడా చాలా ధరలు ఉండే కదా, అవి ఎట్లున్నాయి? అల్లం వెల్లుల్లి చూసుకున్నా చాలా 400-500కి వెళ్ళిపోయింది. ఇప్పుడు అవి తగ్గాయి. మసాలాలు మాత్రం అదే రేట్లు ఉన్నాయి. ఇప్పుడు మసాలాలు అన్నీ కలిపి తీసుకోవాలన్నా 100 గ్రాములకి దగ్గర 200-250 రూపాయలు అవుతుంది. ఇంతకుముందు అయితే 100 రూపాయలు 100 గ్రాములు వచ్చేసేవి. ఇప్పుడు రేట్లు పెరగడం వల్ల 200 రూపాయల వరకు అవుతున్నాయి. డబల్ అయినాయి రేట్లు.
పెరిగిన ధరలతో బిజినెస్ అయితే తగ్గింది, మీరు కూడా లాస్లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. కానీ ఈ 2-3 నెలల్లో మీ అంచనాల ప్రకారం ఏమన్నా రేట్లు తగ్గే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా? ఇటు పప్పులు కావచ్చు, ఇటు మసాలాలు కావచ్చు. మ్యాక్సిమం తగ్గాలి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు కొత్త పప్పులు వస్తుంటే అందరు స్టోరేజ్ కోసం తీసుకుంటారు. పప్పులు అనేది మిర్చి, జీలకర్ర అవన్నీ ఇప్పుడు తగ్గుతాయి మ్యాక్సిమం, కానీ ఇప్పటివరకు అయితే ఏం తగ్గలేదు. ఇంకేమైనా తగ్గుతాయని మేము ఆశిస్తున్నాం. అది తగ్గితే రేట్లు మాకు సేల్ పెరుగుద్ది, ఎందుకంటే మా దగ్గర అంతా ఇయర్లీ తీసుకెళ్లే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళ వల్ల మాకు సేల్ పెరుగుద్ది. అవన్నీ తగ్గుతేనే మాకు సేల్ పెరుగుద్ది, కానీ తగ్గకపోతే ఎవరు ఎప్పటికప్పుడు కొనుక్కుంటారు, మాకు సేల్ కూడా ఉండదు. అది రీసెంట్గా 3 నెలల కింద జనవరి కావచ్చు, డిసెంబర్ కావచ్చు, ఈ టైంలో జీలకర్ర ఎవ్వరు ఊహించని రేట్లో పెరిగింది. అంటే అది డబుల్ ట్రిపుల్ అని కూడా చెప్పలేము. సో 150, 170, 200 లోపు ఉండాల్సిన జీలకర్ర పోపుకు కావాల్సింది మెయిన్ ఎస్పెషల్లీ జీలకర్ర, అట్లాంటిది 800 వరకు వెళ్ళింది. సో అది రికార్డు స్థాయిలో పెరిగింది. మళ్ళీ ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తుంది అని ఈ మధ్య కాలంలో అనుకోలేం. ఆ ధర ఎట్లుందన్న ఈ మధ్య కాలంలో ఏమైనా తగ్గుతూ వస్తుంది? జీలకర్ర ఇప్పుడు సగం రేట్ అయిపోయింది, 400 వరకు అయితే వచ్చింది. ఇంకా తగ్గది, ఇంకా తగ్గాలి, ఎందుకంటే ఇప్పుడు కొత్తవి కొంటుంటారు కాబట్టి ఇంకా రేట్ అయితే తగ్గాలి, కొత్తది వస్తుంది కాబట్టి. మరి చూడాలి, ఇంకా మేము వెయిట్ చేయాలి ఎక్కడ వరకు వస్తుంది రేటు అనేది. కొంతమంది పబ్లిక్ని మాట్లాడిద్దాం మనం. వాళ్ళు మసాలాలు కొనే విషయంలో ఎలా కాంప్రమైజ్ అవుతున్నారు, ఎంతవరకు తీసుకుంటున్నారు, ఎంత టేస్టీగా వండుకుంటున్నారు, లేదంటే అడ్జస్ట్ అవుతున్నారు అన్న విషయాలని వారి మాటలని అడిగి తెలుసుకుందాం. మసాలాల రేటు ఎక్కువనే ఉన్నాయి. పప్పులు అవి చాలా రేటు ఉన్నాయండి, చాలా రేటు మనకు అందుబాటులో లేవండి. నాన్ వెజ్ వండుకోవాలంటే ఎస్పెషల్లీ మనకి మసాలాలే మెయిన్ ఇంగ్రీడియంట్, అవి ఉంటేనే టేస్ట్ అవుతాయి. సో అట్లాంటి మసాలాలకి ఎన్ని నెలల సంది మీరు దూరంగా ఉన్నారు, లేదంటే అడ్జస్ట్ అవుతారు? ఇప్పుడు నార్మల్గా వేసేవాళ్ళము, అందులో తక్కువ క్వాంటిటీ తక్కువ చేసుకొని వాడాల్సి వస్తుంది. తగ్గితేనే బాగుంటుందండి, మనకు అందుబాటు ధరలకు వస్తేనే ఏదైనా. ముందు మీ బడ్జెట్ నెలకు వచ్చేసరికి ఎంతలో ఇంటికి కావాల్సిన సరుకులు అన్నీ వచ్చేవి, ఇప్పుడు ఎంతలో వస్తున్నాయమ్మా? అప్పటికంటే ఇప్పుడు రెట్టింపైనాయండి. పప్పులు మాత్రం చాలా రేట్స్ ఉన్నాయి, అన్ని ఆల్ వెరైటీస్. ఇంతకుముందు బడ్జెట్ ఎంతలో అనుకునే వాళ్ళు ఇప్పుడు ఎంత బడ్జెట్ అవుతుంది? ఎస్పెషల్లీ నాన్ వెజ్ వండుకోవాలంటే కావాల్సిన మసాలాల ధరలు ఎట్లున్నాయి? 2-3 నెలల్లో ఏమైనా వేరియేషన్ చూసిరా? బాగా అంటుకుపోయినాయి కదా, కరోనా తర్వాత బాగా రేట్లు అయిపోయినాయి కదండి, అన్నీ పెరిగిపోయినాయి. ఎక్కడ కొంటాము, ఇంకా ఏం చేయాలో తినక తప్పదు, మరి కొనాలి తినాలి. ఇక్కడ వండేసుకుంటాము, కొనేసే వండుకోవాలా, వండుకొని తినాలిగా తప్పదు. ఇంకా ఎంత రేట్లున్నా రేట్లు అయితే ఇక అంటుకుపోతున్నాయి ఆకాశానికి. ఇక్కడ వరకు వచ్చారు, ఎంత బడ్జెట్ అవుతుంది? సో మీరు అనుకున్న దానికంటే ఎక్కువే ఖర్చు అవుతుందా బయటికి వచ్చినప్పుడు? ఎక్కువే అవుతుందండి. ఇప్పుడు ఎండుమిర్చి మామూలుగా 160, 150 ఉండేది, ఇప్పుడు 270, 280 ఉంది. జీలకర్ర ఇక చెప్పొద్దు, మస్తు రేట్లు. పప్పులు ఉప్పులు కూడా అన్ని రేట్లు పెరిగిపోయినాయి. కందిపప్పు 200, 300 కిలో ఉంది, 90 ఉండేది, 100 ఉండేది. ఇప్పుడైతే రేట్లు ఇంకా మస్తు రేట్లు అయిపోయినాయి. పోనీ వెజ్ వండుకుందామంటే ఈ రేట్లు ఇట్లున్నాయి, నాన్ వెజ్ వండుకుందామంటే దాంట్లోకి మసాలాలు కావాలి. సో నాన్ వెజ్ వండుకున్నప్పుడల్లా అడ్జస్ట్ అవుతురా, లేదంటే హెవీగా మసాలాలు వేసి వండుకుందామనే రేట్ ఎక్కువైనా సరే అన్నట్టుందా? వేసుకోవాలి కదా, నార్మల్గా వేసుకోవాలి. కొంచెం మసాలాలు తినలేని వాళ్ళు ఏం చేస్తారు, నార్మల్గా వేసుకుంటారు. మరి తగ్గించాలి కదండి, తగ్గిస్తేనే కదా మనలాంటి వాళ్ళం బతికేది. ఎట్లున్నాయి సార్ రేట్లు? ఎట్లున్నాయి? మార్కెట్కి వచ్చారు, ఏం కొనడానికి వచ్చారు? సో ఎస్పెషల్లీ పప్పులు కావచ్చు, మసాలాలు కావచ్చు, ఎట్లున్నాయి రేట్స్? అన్నీ రేట్లు అయితే బాగా పెరిగినాయి. సో నో ఓన్లీ మామూలు మధ్యతరగతి వాళ్ళకి కొంచెం కష్టం. సో ఎవ్రీథింగ్ అన్నీ పెరిగినాయి. అదే అల్లం ఎల్లిగడ్డ అయితే బాగా పెరిగింది, అల్లం దట్ ఈస్ చాలా పెరిగింది. ఆల్మోస్ట్ పప్పులు అవన్నీ కూడా గవర్నమెంట్ తీసుకొని తగ్గిస్తే బాగుంటుంది. మనం అల్లం వెల్లుల్లిపాయలు ఈ 6 నెలలలో ఏ విధంగా పెరిగాయి, మరి కొత్త పంట వస్తే ఏమన్నా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అన్న విషయాలను అడిగి తెలుసుకుందాం. కూరలు వండేటప్పుడు ఆనియన్స్ ఎంత ఇంపార్టెంటో, కాస్త దానికి టేస్ట్ రావాలంటే మాత్రం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రం అంతే ఇంపార్టెంట్. అన్న చెప్పండి, ఎట్లున్నాయి అల్లం వెల్లుల్లిపాయలు? రేట్లు అయితే నార్మల్ రేట్లో ఉందండి. ఒక 15 days బ్యాక్ ఉండే ఎక్కువ రేట్లో, అంటే ఇప్పుడు నార్మల్ రేట్కి వచ్చేసింది. కేజీ అల్లం వచ్చేసి కేజీ 120 ఉందండి. బస్తా వచ్చేసి మనకు 6,200, 6,100 నడిచింది. ఇంతకు ముందు అంటే వెల్లుల్లి 400 వరకు వెళ్ళిందండి ఒక 15 days బ్యాక్.
ఇప్పుడైతే నార్మల్ ఉంది. కేజీ ఫర్ 200 నంబర్ 1 పెద్ద గడ్డ అనమాట. నార్మల్ వచ్చేసి 120, 150, 130, 150 కూడా ఉంది. ఇక్కడ నుంచి తీసుకొస్తారు, మీకు అడుగుతుంది ఎంత, మీరు అమ్ముతుంది ఎంత, ఎంత ఆమ్దాన్ని చూసుకుంటారు ఒక కిలో మీద? మనది హోల్సేల్ అండి. హోటల్స్ ఎక్కువ గిరాకులు ఉన్నాయి మనకు. ఇట్లా రీటైల్ అంటే చాలా తక్కువ, హోల్సేలే ఎక్కువ. కాబట్టి మనం కేజీ దగ్గర 2 రూపీస్, 3 రూపీస్, 5 రూపీస్ వరకు తీసుకుంటాం అంతే. వెల్లుల్లిపాయలో చూసుకుంటే 2-3 రకాలు. ఇది నంబర్ 1 అండి. 180 రూపీస్ కేజీ పడ్డది మనకు. 190, 185 కూడా అమ్ముతాం. అది చిన్నది మనకు 130 పడ్డది, 140 వరకు అమ్మేస్తాము. అది అవుతుంది 120 పడ్డది అట్లా అనమాట. 100-150లో కూడా అది కిలో ఇది కిలో వచ్చేది ఒకప్పుడు. సో ఈ మొన్నటి వరకు అయితే చాలా రేట్లు పెరిగిపోయినాయి. అదే ఒక 6 months బ్యాక్ రెండు కలిపి అది కిలో ఇది కిలో అల్లం వెల్లుల్లి 2 కిలో తీసుకోవాలంటే 100 రూపాయల లోపు వచ్చేది. సో పెరగడానికి కారణాలు ఏమనుకోవచ్చు? పెరగడానికి కారణం అంటే ఒక 7 years నుంచి దీనికి రేట్ లేదండి. మెయిన్ రైతు పంట పొలంలో రైతులు తక్కువ వేయడం వల్లనే రేట్ ఎక్కువ. దానికి మించి ఏం లేదు. మళ్ళీ గవర్నమెంట్ ఇప్పటికైనా పెరిగిన ధరలను అదుపు చేసే దిశగా చర్యలు తీసుకోవాలనేసి కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.